హలో అండి, బెండకాయ కారం చేస్తున్నానండి. రాయలసీమలో మేము చేసుకునేది. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ మేమైతే రాయలసీమలో ఈ బెండకాయ కారం చేసుకుంటామండి. ఈ తెలంగాణ భాషలో అయితే బెండకాయ పచ్చడి అంటుంటాము. ఇక్కడ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మా రాయలసీమలో చేసుకుంటారండి. చూపిస్తాను మీకు ఏమేమి కావాలో. ఇగండి, పావు కిలో బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పచ్చిమిరపకాయలండి, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు కొన్ని, ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు. ఇక్కడ క్యాబేజీ కూర కూడా చేస్తున్నానండి. లంచ్ కోసం బెండకాయ కారం క్యాబేజీ. మీకు మాత్రం బెండకాయ కారం చూపిస్తున్నాను. కడాయి పెట్టానండి. పచ్చిమిరపకాయలు వేపుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి. పచ్చివాసన పోయి ఇలా పర్ఫెక్ట్గా వేగాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చడి. చూడండి ఎలా వేగాయో. తీసేసుకుందామండి. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు వేపుకుందామండి. ఏవైనా టేస్టీగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఆయిల్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అది ఇది అని అంటారు, కానీ ఈ ఆయిల్ వల్ల ఏం కొలెస్ట్రాల్ పెరగదండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తేలిగ్గానే ఉంటుంది, ఏమంతా పెరగదు. కానీ టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పచ్చళ్ళైనా కొంచెం మంచిగా కూరలు ఫ్రై చేసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఆయిల్లో ఉడికితే టేస్ట్ బాగుంటాయి ఏవైనా. అయిపోయిందండి. ఇక ఉల్లిపాయలు కూడా వేపేసాను, పచ్చిమిరపకాయలు వేపాను. ఇంక ఇందులో వేపేటివి ఏం లేవు, బెండకాయ ముక్కలు మాత్రమే వేపుకోవాలి. బెండకాయ కూర కంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళైతే ఒకసారి చేసుకొని చూడండి. ఇంకా మీరు ఎప్పుడు బెండకాయ కూర వద్దు ఇదే చేసుకుందామని అంటారండి, అంత బాగుంటుంది. నోటికి కారంగా టేస్ట్గా బాగుంటుందండి. ఎప్పుడు బెండకాయలు తెచ్చినా కూర కాకుండా ఈ పచ్చడే చేసుకొని తింటామంటారు, అలా ఉంటుంది. రోటి పచ్చడేనండి, మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటామండి కూర కంటే కూడా. కొంచెం ఆయిల్ వేసి వేపుకుందామండి. చెప్పాను కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి పచ్చళ్ళకి. అప్పుడు ఆయిల్లో మగ్గితేనే రుచి బాగా వస్తుంది, కూరలకైనా పచ్చళ్ళకైనా. అంటే ఓ 2 స్పూన్లు పుల్లు ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసింటానండి ఇంట్లో.
అంటే నేను కొంచెం కొంచెం వేస్తున్నాను కదా, మీకు ఎక్కువ సార్లు వేసినట్టు అనిపిస్తుందేమో, కానీ 2 స్పూన్స్ వేసుకుంటానండి. అవి చూడండి కనిపిస్తుంది, ఎక్కువ ఏం లేదు, కొంచెమే. చూడండి, కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకుందామండి. చిన్న మంట మీద ఇలా కలుపుకుంటా దగ్గరికి అన్నీ అయ్యేలాగా మగ్గించుకోవాలండి బాగా. కొంచెం మూత పెట్టుకుంటా. ఇదే పచ్చడిని ఇంకోలాగా కూడా చేసుకోవచ్చండి. వాటర్ వేసి కొంచెం దీన్ని ఇంకోలాగా కూడా చేసుకోవచ్చండి పచ్చడి. కొంచెం వాటర్ వేసి ఈ బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి ఉడకబెట్టుకొని చేసుకోవచ్చండి. కానీ అది కొంచెం బంకగా ఉంటుంది, రాగి సంగట్లేకి బాగుంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. అట్లా కూడా చేసుకుంటామండి. ఇప్పుడైతే మీకు ఇట్లా చేసి చూపెడుతున్నాను. అదైతే రాగి సంగట్లేకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా తింటారు, కానీ ఆ రాగి సంగట్లేకి చాలా బాగుంటుంది. ఇదైతేనేమో అన్నంలో దేంట్లో అయినా తినచ్చు, బాగుంటుందండి చాలా. రోటి పచ్చడేనండి, చూడండి లాస్ట్ దాకా మీకు మంచిగా అర్థమవుతుంది. చూడండి, గోడకంతా ఆయిల్ పడి గలీజ్ అవుతుందని పేపర్ అతికిచ్చానండి దీనికి టేప్ వేసి. ఆ పేపర్ అట్లే గోడకే అతుక్కుపోయి ఎలాగైపోయిందో చూడండి. దీనికి ఏదైనా ఒక షీట్ తెచ్చేసుకుందాం అంటే నాకు ఎక్కడ దొరుకుతాయో తెలియట్లేదు. ఎక్కువ నేను ఫ్రైలు ఈ పచ్చళ్ళు చేస్తాను కదండి, ఆయిల్తో వేపినప్పుడు ఆ గోడ పైన చిల్లి గోడ అంతా అలా బ్లాక్గా అంతా మరకలుగా అయిపోయిందండి. పచ్చడి చేసుకుందామండి ఇక. రోటి పచ్చడి వేస్తున్నాను. అండి చూడండి, దంచానండి. మాకు అసలు కరెంటే ఉంటలేదండి, 4-5 రోజుల నుంచి గడికి కరెంట్ పోతూనే ఉంది. అసలు ఈ పచ్చడి చేసే లోపల ఇప్పటికే 5-6 సార్లు పోయిందండి ఇవి ఎంపుతున్నప్పటి నుంచి. అసలు కరెంటే ఉంటలేదు. మీకు కనిపించేటట్టు పెడదామని లైట్ కూడా వేసుకున్నానండి, వెలుగు బాగా కనిపించేటట్టు, కానీ కరెంట్ మాత్రం ఉంటలేదు. ఇక ఉల్లిపాయలు, చింతపండు కూడా వేసేసి దంచుతున్నానండి. ఇట్లా ఎంపినాయి ఈ ఉల్లిపాయలు, చింతపండు, ఉల్లిపాయలు వేసి కొంచెం మెత్తగా బాగా దంచుకోవాలండి. ఇవ్వండి, కొంచెం మెత్తగానే దంచాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందామండి. చీకట్లోనే దంచుతున్నానండి, ఇంకేం చేయాలి. ఆ కరెంట్ ఏమో పోయింది, రావట్లేదు. నాకేమో మళ్ళీ షాప్ టైం అవుతుంది. ఎప్పుడు ఇదే బాధ అవుతుందండి నాకు. ఇక్కడ వీడియో చేసుకున్నప్పుడే ఆ కరెంట్ అయినా ఉండదు, టైం సరిపోని తగ్గట్టుగా ఇట్లా అవుతుందండి. నన్ను క్షమించండి, ఇట్లా చేయాల్సి వస్తుంది. పాపం మీకేమో కనిపించకుండా వీడియో చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది జనాలు. దంచి చూపిస్తానండి. చూడండి, దంచాను. ఈ నెలకి వేసుకుందామండి. చూడండి,
అయిపోయింది చూడండి. అక్కడ చీకటి ఉందని మీకు ఇక్కడ బయటకు తెచ్చి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.